మరి 17 కోట్ల కొత్తగా ఈపీఎఫ్ వాళ్ళంతా కూడా తీసుకుంటున్నారు కనుక 17 కోట్ల ఉద్యోగాలు మేము కల్పించామని చెప్తుంది. కళా సుజాత గారు ఏం చెప్తారు? ఒక్క ప్రశ్న వాళ్ళకి అడిగిన తర్వాత మీరు ఓవర్ టు బీఆర్ఎస్ ఆర్ బీజేపీ. మరి నీట్ పరీక్షలు రెండోసారి కూడా లీక్ అయినటువంటి విషయాన్ని వీళ్ళు ఇంతవరకు ఒప్పుకోలేదు. కనీసం చుగ్గారు ఈ రోజు ఆయన నిరాహార దీక్ష కొనసాగిస్తుంటే కనీసం ఒక్క నిమిషం ఆగండి అన్న, అన్నిట్లో మధ్యలో ఎందుకు వస్తారు? నేను అడిగినటువంటి సమాధానం ఆగండి. మీరు మాట్లాడారు, విన్నానా లేదా మీరు మాట్లాడినప్పుడు? మరి ఈ రోజు నిరాహార దీక్ష చేస్తుంటే ఇంకొక 28 గంటల్లో ఆయనకు ప్రాణహామీ ఉన్నదని చెప్పినాక కూడా ప్రధానమంత్రి దిగి రాలేదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని దీక్ష తీసుకున్నటువంటి కేంద్రంలో ప్రభుత్వం ఇంతవరకు చెల్లలేదు. కనీసం ఏదన్నా ఒక విషయం గతంలో రైతు చట్టాలు క్షమాపణ చెప్పిండ్రు. ప్రతి ఒక్కటి మొన్న అయోధ్య ఉండే విషయంలో రాహుల్ గాంధీ గారు వాంచుక్ గారి గురించి చెప్తుంది కదా, ఆమె నిరాహార దీక్ష చేస్తున్నారని చెప్పి. నిరాహార దీక్ష బూటకము, అది కేజ్రీవాల్ గారు స్పాన్సర్ చేస్తున్న ఉద్యమము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించలేదు? ఢిల్లీలో ఉండి ఎందుకు పోలేదు దాని కాడికి? ఇప్పుడు మమ్మల్ని పోలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, రాహుల్ గాంధీ గారు ఎందుకు పోలేదు? మరి అది స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిండ్రు. మరి దానికి ఏమంటారు సుజాత గారు? రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ గారు ఎంత ఉండి స్పాన్సర్ చేస్తున్న ప్రోగ్రామ్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. కేజ్రీవాల్ గారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాడు. ఎందుకు పోలేదు? రాహుల్ గాంధీ గారు ఎందుకు పోలేదు? ప్రియాంక గాంధీ గారు ఎందుకు పోలేదు? మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు పోలేదు? తర్వాత మమ్మల్ని అడగండి, మీరు పోయినరా? మీరు ఢిల్లీలో లేరా? మీరు ఢిల్లీలో లేరా? మీరు ఎందుకు పోలేదు? ఎందుకు లీకేజ్ అయింది? ఉద్యోగాలు కలిపేది శాత కాదు. మంత్రిత్వ శాఖల నుంచి పేపర్ లీకేజ్ అవుతుంది. కనీసం చెప్పని శాత కాదు, బయటకు వచ్చి మాట్లాడే శాత కాదు. రాజీనామా దేవుడేరు. కనీసం వచ్చి పిల్లల తల్లిదండ్రులకు అపాలజీ చెప్పిర్రా? దేశ ప్రజలకు అపాలజీ చెప్పిర్రా? ఇంత పెద్ద నీట్ ఎగ్జామ్ లో మీ వైఖరి ఏంటి? వాళ్ళు భవిష్యత్తు మీద ఎన్నో కళలు కానీ రాసినటువంటి పరీక్షలవి పేపర్లు లీకేజ్, వాళ్ళ జీవితాలు బర్బాదు. ఏం చేశారు మీరు? గతంలో వాళ్ళదే చేసిర్రు. నోటిఫికేషన్ వేసినాక లీకేజీలు ఎంతో మంది. ఒక్క నిమిషం సుమిత్రానంద్ గారు చాలాసేపటి నుంచి చెప్పండి. రేపటి దాంతో మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? దీని ద్వారా ఏం మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రధాన లక్ష్యమా? దీంట్లో నిరుద్యోగ యువతను అక్కరున చేర్చుకునే కార్యక్రమా? సో మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, మీరు కూడా యువతకు అన్యాయం చేశారని చెప్పి కూడా బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? బీజేపీ తప్పకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్లెట్ ప్రూఫ్ గా వ్యవహరిస్తదండి. రేవంత్ సర్కార్ కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఈ రాష్ట్ర బీజేపీ. పరిస్థితి చూస్తూనే ఉన్నాం కదా. ఈపీఎఫ్ ఉద్యోగాలు, ఈపీఎఫ్ లోకి ఏమేమి చేరుతాయండి? బీడీ కార్మికులు గాని, ప్రైవేట్ ఎంప్లాయీస్ గాని, ఒక సంస్థలలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా ఈపీఎఫ్ ఇప్పిస్తాయి ఆ సంస్థలు. మరి బీడీ కార్మికులను కూడా, దినసరి కూలీలను కూడా ఈపీఎఫ్ ఉద్యోగం కిందికి చేరుస్తామంటే, ఉద్యోగస్తులుగా ఉంటది. ఈపీఎఫ్ ఏ సంస్థలో ఉంటది తెలుసా అండి? మీరు తెలుసుకోండి. 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఈపీఎఫ్ ఉద్యోగాలు అండి? 2 కోట్ల ఉద్యోగాలు అంటేనే ఉద్యోగ కల్పన అయితేనే ఈపీఎఫ్ లో జాయిన్ అయితే రిజిస్టర్ చేసుకుంటారు మేడం. ఎక్కడ రాష్ట్రంలో జరగలేదా ఉద్యోగ కల్పన? చెప్పండి, 10 లక్షలకు పైచిలకు. మీరు ఎట్లా అబద్ధాలు ఆడతారండి? ఒక్క డిఎస్సీ కూడా వేయలేదని అచ్చం రేవంత్ రెడ్డి తీసుకోండి డాటా. పైగా నేను ముక్కు ఈడ రాస్తా, ఈ స్టూడియోలో కూర్చొని ముక్కు ఇక్కడనే రాస్తా. డిఎస్సీ వేసినట్టుంటే ఒక సంవత్సరం పేరు చెప్పండి. ఏ సంవత్సరం డిఎస్సీ వేసారు? అబద్ధం ఎందుకు చెప్తున్నారు? మీరు సాక్ష్యం అండి. ఇంత ధైర్యంగా అబద్ధం చెప్తున్నారు మీరు. వేసినటువంటి డిఎస్సీ 2018లో నియామకాలు జరిగినాయి. మీరేసిన డిఎస్సీ ఏం మాట్లాడుతున్నారు మేడం? డిఎస్సీ కాదు మేడం మీరు వేసింది. మీరు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఒక్క డిఎస్సీ వేయలేదని చెప్పి నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చే కదా మిమ్మల్ని కరీంనగర్ మీరు ఫామ్ హౌస్ పరిమితం అయ్యారు. దిలీపాచారి గారు మీరు ఆగాలి. మీరు అబద్ధాలు చెప్తూ కంటిన్యూ చేస్తామంటే కుదరదు మేడం. మీరు డిఎస్సీ వేయలేదు, అబద్ధాలు చెప్తున్నారు. మీరు చూడండి ఇప్పుడు ఎట్లా చూస్తారు? చూడండి ఇప్పుడు
ఏదన్నా ఒక్కడు కూడా అడుగుతారో లేదు. అడగండి. మీరు దేని ప్రకారం మీరు చాట్ జీపీటీని అడుగుతారా? గ్రోకుల్ ఏం అడుగుతారు? చాట్ జీపీని అడిగేది లేదు. మీరు ఇంకేదో ఏజీపీ అడగండి. మిమ్మల్ని ఫామ్ హౌస్ పరిమితం చేసినాక కూడా అబద్ధాలు మానరా? అడగండి. ప్రధానమంత్రి గారు ఒక్క మీడియా సమావేశమైన పెట్టిండ్రా? ఇంకా మీడియా సమావేశం పెట్టి మేము దోసుకున్నాము, ఇది దోసుకోలేదు అని చెప్పుకుంటూ కూర్చుంటారు. మీరంతా దోచుకొని ఫామ్ హౌస్ లో పరిమితమైనరు. మరి ప్రధానమంత్రి మీడియా సమావేశం పెట్టలేదంట. రోజు పబ్లిక్ లోనే ఉంటున్నాడు ప్రధానమంత్రి గారు, రోజు ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు, రోజు అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారు? ఓడిపోయిన పనులు ఎక్కడ ఉన్నారు కేసీఆర్ గారు? కానీ ప్రధానమంత్రి గారు మాట్లాడలేరు. ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాలల్లా ఒక్కసారి కూడా మీడియా సమావేశం పెట్టలేరు, మాట్లాడలేరు, మీడియా ముందుకు రాలేరు. అది కాదు సమస్య. మీకు మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటే నరేంద్ర మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టలేదు అని చెప్పి సమాధానం చెప్తారండి మేడం. ప్రధానమంత్రి గారు మరి మా కేసీఆర్ గారి నివాసం అది, ఆయన నియోజకవర్గంలో బయటికి రాడా? బయటికి రాడా? ఎందుకు ప్రధానమంత్రి రేపు సభ పెట్టారు కదా, తీసుకురండి, సభకు తీసుకురండి రేపు. విదేశాలకు పోస్తుంది. ప్రధానమంత్రి గారు మీడియా సమావేశం పెట్టారా? విదేశీ మీడియాలో జరిగినటువంటి పరాభవం సంగతి తెలియదా? మీరు మాట్లాడతారు ఏవండి 2 కోట్ల ఉద్యోగాలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ రేవంత్ రెడ్డి సర్కారుకు బీఆర్ఎస్ మీరు కూడా రేపు పొద్దుగల మీరుండి ఏం చేయగలిగినండి? నిరుద్యోగ యువతకు మీరు ఏం చేయగలిగినరు? వాంగ్చుక్ గారి మరణం జరిగితే బీజేపీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా చేయాలి కదా. ఒక్క రైలు యాక్సిడెంట్ జరిగితే పదవి వదిలేసినటువంటి దేశం ఇది. అట్లాంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు చూడలేరా? గతంలో మంత్రుల్ని చూడలేరా? ఇంత జరిగితే మీరు ధర్మేంద్ర ప్రధాన్ గారిని తప్పారు. ఇక్కడ రాష్ట్రంలో కేసులు ఎదుర్కొంటే సుపుత్రులు ఆ మంత్రులను తప్పారు. ఏం పాలనండి? ఏం జరుగుతా ఉంది? ఏమి మతాన్ని రెచ్చగొట్టడమా? మీ కింద జరిగినటువంటి వైఫల్యాన్ని అక్షింతలు వంచి గెలిచి 8 సీట్లు మీరు ఉత్తగా ఆషామాషి గెలవలేరు. అక్షింతలు వంచి జై శ్రీరామ్ అని ఇంటింటికి జై శ్రీరామ్ ముద్రలు కొట్టి గెలిచిన వాళ్ళు రాముడికి శటకోపం పెట్టి రాముడి పాదుకలే మాయం చేసి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే అభివృద్ధి అంటారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న చోటనే రామునికి రక్షణ లేదు. అయోధ్యలోనే రాముడి చెప్పులు పాదుకలు మాయమైనాయి. అయోధ్యలోనే రాముడి బంగారం మాయమైంది, ఆస్తులు మాయమైనాయి, సంపద మాయమైంది, దోపిడీ జరిగింది అక్కడనే. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న చోటనే. మీరు దేశానికి బీజేపీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. రూపాయి ఎట్లా పడిపోయిందో తెలియదా? పెట్రోల్ చిన్న శ్రీలంకలో డిక్లరేషన్ లో మీరు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారా? కేంద్రంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తున్నారా? యువత డిక్లరేషన్ లో ప్రధానంగా రాష్ట్ర యువతకు సంబంధించి అట్లాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొన్నొచ్చినా మేలే జరుగుతుండే వాళ్ళు కూడా విస్మరించారు. అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అయినా 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్న బీజేపీ అయినా 2 లక్షల ఉద్యోగాలు ఏడాది భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ అయినా ఇద్దరు కూడా పరస్పరం ఒకరిని ఒకరు కాపాడుకోవడానికి ఒకరినికొకరు గొడుగు పట్టుకోవడానికే సరిపోతున్నారు గాని రాష్ట్ర ప్రజల పక్షాన గాని ప్రధానంగా యువత పక్షాన గాని మాట్లాడిన మీరు ఎందుకు గురువింద సామెత గుర్తొస్తుందా అండి? ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, ఇచ్చిర్రా అండి? మిమ్మల్ని అడుగుతలేరా తెలంగాణ సమాజము? ఇచ్చినాం. తెలంగాణ సమాజం మిమ్మల్ని ఇంటికి పంపించింది కర్ర రాల్చి వాతలు పెట్టిన మీరు 8 సీట్లు గెలిచిన వాళ్ళు మాట్లాడతారా? 8 సీట్లు గెలిచిన వాళ్ళు మీరు మాట్లాడతారా? మీకు సున్నా వచ్చిన మరి మీరు మాట్లాడతారా? సున్నా వచ్చిన వాళ్ళు మీరు మాట్లాడతారా మేడం? 8 సీట్లు వచ్చిన వాళ్ళు మేము మాట్లాడద్దు, గుండు సున్నా వచ్చిన వాళ్ళు మీరు మాట్లాడాలి. మాట్లాడితే వినాలనా? రాష్ట్ర ప్రజలకు అధికారంలోకి వచ్చేది కేంద్రంలో ఉన్నటువంటి సుమిత్రానంద్ గారు ఒకసారి కాళ సుజాత గారితో మాట్లాడదాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక
కంక్లూడ్ చేయనియండి. బీజేపీ ఏదో ఉరగబెడుతుంది కేంద్రంలో ఉన్నదనేటువంటి నమ్మకంతోని రెండు జాతీయ పార్టీలు కేంద్రంలో ఒకరిగా అయితే రాహుల్ లేకపోతే మోదీ వీళ్ళు అధికారంలోకి వస్తారనే ఆశతోని నమ్మకంతోని వాళ్ళకి 8 వీళ్ళకి 8 సీట్లు ఇస్తే దుర్మార్గంగా రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క అదనపు రూపాయి ఇచ్చింది లేదు. ఒక జాతీయ ప్రాజెక్ట్ లేదంటే ఏమనాలో చెప్పండి. ఏపీకి కట్టబెడతారు, ఉద్యోగాలు లేవు, సుమిత్రా రాష్ట్రానికి మేలు చేసలేదు. ఫైనల్ గా కాంగ్రెస్ కంక్లూజన్ తీసుకుందాం, మీరు ఆగండి. చెప్పండి కళా సుజాత గారు. నేను ఒకటే ఇందాక ఫస్ట్ వర్డ్ లోనే చెప్పిన, ముక్కు నేలకు రాసి ఆ సభకు వచ్చి యువతను గ్యాదర్ చేసి మాట్లాడమనండి. అక్కడ ఉన్నటువంటి యువత కాదు, తెలంగాణ ప్రజలు మొత్తం యావత్ ప్రజలు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ మీద ఉంది. తెలంగాణ మీద అప్పుల కుప్పలు చేసి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంటికో ఉద్యోగం అని. ఎంతమంది నిరుద్యోగ యువతను చదువుకోగా చూసినాం మనం. వాళ్ళ మీద నిందలేసి ఒక ఆడపిల్ల ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే అఫైర్ నుండి చచ్చిపోయింది అని ఆ రోజు బదనాం సుజాత గారు, ఓకే ఓకే, మీరు అన్నట్టు ముక్కు నేలకు వేసి ఆ తర్వాత మీటింగ్ చేయాలంటున్నారు, కానీ మీరు ఇచ్చిన క్షమాపణ చెప్పిన తర్వాత తెలంగాణ ప్రజలు గమనిస్తారు కదా.